ఎందుకంటే పత్రికా ప్రకటనల ద్వారానే మనకు తెలియని విషయాలన్నీ కూడా బయటికి తెలుస్తాయి. ఈరోజు మన ఆంధ్రజ్యోతి ప్రెస్లో వచ్చింది, అదేవిధంగా మనకి న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. దాన్ని బేస్ చేసుకునే మేము మాట్లాడుతూ ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే మహిళలు పాపం వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతూ ఉన్నాయి. చిన్న ఒక గల్లీ లీడర్ కూడా అధికారుల పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. వాళ్ళు ఒత్తిడి తెచ్చేసి మాకు ఇది చేయండి, మేము గవర్నమెంట్లో ఉన్నామని చెప్పేసి చెప్తారు. అంటే వాళ్ళ రాజకీయ దీన్ని మొత్తం కూడా వీళ్ళపైన రుద్దుతం జరుగుతుంది. వాళ్ళు స్వతంత్రంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. నిన్న మొన్న చూసినాం రిజ్వీ గారిని, వారు రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే వాళ్ళకు పడక కూడా ఆఫీసర్స్ని బలి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అంటాడు మహిళ పైన మాకు గౌరవం ఉన్నది, మహిళలను మేము గౌరవంగా చూస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు మహిళల పైన గౌరవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లుండారండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న ఒక మహిళ భర్త చనిపోయి ఒక టికెట్ ఇస్తే మరి ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు గోపీనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ ఏడ్చినటువంటి సందర్భంలో మరి వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి 2 మంత్రులు, ఒకరేమో ఓట్లు దండుకోవడానికి ఏడుస్తున్నారండి, ఒకరేమో నాటకీయంగా ఉంది అని చెప్పేసి అనడం జరుగుతోంది. నిజంగా కూడా అంత అవమానపరుస్తూ ఒక మహిళను, భర్త చనిపోయినటువంటి మహిళను మాట్లాడినటువంటి మంత్రుల పైన ఏం యాక్షన్ తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి మహిళల పైన ఎక్కడ గౌరవం ఉందండి? స్వయంగా నన్ను కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ ఆకలిని నమ్ముకుంటే నిండా ముంచుతారని చెప్పేసి మాట్లాడితే మేము 5 గంటలు అసెంబ్లీలో నిల్చున్నాం, మమ్మల్ని ఒక్కరు కూడా కూర్చోమనేటువంటి సందర్భంలో మాకు మైక్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. మరి అదేవిధంగా మహిళా జర్నలిస్టులు ఏదైతే సోషల్ మీడియా వచ్చినటువంటి కథనాలు ప్రచురింపజేస్తే బట్టలు తీసి కొడతా అని చెప్పేసి మాట్లాడిన సందర్భం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ గౌరవం ఉంది, ఎక్కడ రక్షణ ఉంది మహిళలకు అని చెప్పేసి అడుగుతాను. ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు ఇప్పటివరకు? అదే అడుగుతా ఉన్నాం, ఎందుకు స్పందించట్లేదు మీరు? మహిళల్ని అవగౌరవపరుస్తున్నటువంటి మీరు ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇవి పునరావృతం కాకుండా ఉండడానికి ఒక పోలీస్ స్టాప్ పెట్టండి, అందుకనే యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం పైన మనకు నమ్మకం పోయింది. అందుకనే ఈరోజు ఇంకా వాళ్ళకి కనువిప్పు కలుగుతాయేమో, ఏదన్నా మళ్ళీ సారీ చెప్తారేమో అని చెప్పేసి చూస్తున్నాం, కానీ అదంతా ఏం లేదు. కాబట్టి ఈరోజు విమెన్ కమిషన్ దగ్గరికి రావడం, విమెన్ కమిషన్ తప్పకుండా వాళ్ళ చైర్మన్ గారు ప్రెసిడెంట్ లేరు, తను వచ్చిన తర్వాత ఇచ్చి తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. ప్రభుత్వానికి ఏం చెప్తారు? మహిళల్ని గౌరవించండి, స్వేచ్ఛ వాతావరణంలో అధికారులను పనిచేసుకునేటువంటి పరిస్థితి కల్పించండి, భద్రత కల్పించండి. మహిళల్ని మరీ ముఖ్యంగా అవమానపరచకుండా, కక్ష సాధింపు చర్యలు కాకుండా మరి గౌరవించే విధంగా, మహిళా గౌరవమే ఈరోజు రాష్ట్ర గౌరవం, అది గమనించండి అని చెప్పేసి మేము చెప్తాను. లేకుండా డైరెక్ట్ ఒక పేపర్ స్టేట్మెంట్తో మీరు కంప్లైంట్ ఇచ్చారు, దీన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఒకటే మాట, వాళ్ళు వ్యతిరేకించడం. ఇప్పుడు మీరు ఛానల్, మీ మీరు ఛానల్ ఏమొస్తే ఎవరో ఉండి కేవలం మీరు ఛానల్ వస్తే తీసుకుంటారా అంటే మీరు ఊరుకుంటారా? ఇవాళ రేపు అంతే కదా. ఇప్పుడు అందరూ కూడా గౌరవించి మీడియా మిత్రులను, పత్రికా మిత్రులను గౌరవించుకుంటారు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా పేపర్ వస్తుంది. అలాంటప్పుడు ఇంకోటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపరు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పేపర్ కదా అది. పొద్దున్న లేస్తే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ పేపర్లో ఏది వచ్చినా ఏబిఎన్లో మాత్రం పూర్తిగా వాళ్ళకి పాజిటివ్గా రాసే పేపర్లోనే రాసినాక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి. అది రాధాకృష్ణ గారు స్వయంగా వారి యొక్క ఆర్టికల్లో కొంతమంది మంత్రులు అధికారులను సాయంత్రం వేళ పిలిపించుకుంటా ఉన్నారు అన్నారు. మేము దాని ఆధారంగానే మీకు వాళ్ళకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నాం, నిజాలు తేల్చండి, ఎవరైతే మంత్రులు పిలిపించుకోండి యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాం. సెక్రటరీ బంగారులాగా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ తెలంగాణలో ఎక్కడ చూసినా పెద్ద మహల్ ఎక్కువ ఉంది. సెక్రటరీలో పిలిపించుకొని రివ్యూ చేసుకోవచ్చు. సరే మహిళా మంత్రి పిలిపించుకుంటే ఒక లెక్క ఉంది, కానీ మిగతా మంత్రులు ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేసిన అంత అత్యవసర పని ఏముంది మీకు? అంత అత్యవసరంగా మహిళను ఇంటికి ఎందుకు పిలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది? కాబట్టి నిజాలు తెలవాలనే ఉద్దేశంతో మీ మహిళా కమిషన్కి వాళ్ళ నిజాలు వాస్తవ సుమోటో తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి మాత్రం మహిళలను మేము గౌరవిస్తాం, మహిళల పట్ల మాకు గౌరవం ఉందని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి విషయాలు చాలా గతంలో కూడా జరిగాయి. ఎట్లా? ఒకటి మీకు ఉదాహరణ మేము చెప్పుడు కాదు, కొండా సురేఖ గారి బిడ్డనే స్వయాన రాత్రి తను అందరు మీడియా మిత్రుల ముందు మా అమ్మ క్యాబినెట్ బీసీ మంత్రి అయినప్పుడు మహిళా మంత్రి అయినప్పటికీ ఎన్నో దఫాలుగా ఇంటికి వచ్చి కూడా నాకు మిగతా మంత్రులతోటి క్యాబినెట్లో కావచ్చు మిగతా చోట్ల కూడా నాకు అవమానం జరుగుతుంది, మా అమ్మ ఎన్నో సందర్భాలు ఏడ్చిందని చెప్పి మీ పార్టీలోనే మీ మంత్రి బిడ్డ అయిపోయింది. ఇంకా అంతకంటే సాక్షి ఏం కావాలి? ఇంకా మీరు గౌరవించింది ఎక్కడ? మీరు ఎక్కడ గౌరవించిందే లేదు. మీరు నామకే వాస్తే మాటలు, అంటే మీరు మూటలతోటి మీరు మన గవర్నమెంట్ వచ్చిర్రు, అదే మాట
చేస్తూ ఉన్నారు తప్ప మీరు ఏది కూడా మహిళలకు చేసింది లేదు, అవమానపరుస్తూనే ఉన్నారు. నిన్న మొన్న ఢిల్లీ చూసిరు, హర్ష భార్గవి గారు కూడా తన ఉద్యోగస్తులు ఉంటే డైరెక్ట్ అక్కడ గేట్ నుంచోబెట్టి కనీసం ముఖ్యమంత్రి గారిని కలవనీయకుండా వేస్తారు. ఎక్కువసేపు నుంచి అరెస్ట్ చేస్తామంటున్నారు. అరెస్ట్ ఎందుకు చేస్తారు? నేనేం తప్పు చేసిన అధికారి అంటే ఒక అధికారి రోడ్ ఎక్కి ఏడ్చే పరిస్థితి గత 10 ఏళ్ళు ఎప్పుడైనా చూసినా మీరు? అంత దారుణ పరిస్థితి. పూర్తి స్థాయిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మహిళకు కూడా గౌరవించకుండా అవమానపరుస్తూ ఇవాళ దిక్కుమాల చర్యలు చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ సునీత ఇప్పుడు మాగంటి గోపి గారి భార్య ఉంది, తను ఒకసారి మాగంటి గోపి అమరే అని ఒకసారి అనగానే ఏడిస్తే దాన్ని కూడా అవమాన పరిస్థితి, దాన్ని కూడా హేళన చేస్తుంది. ఇది ఒకటి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగంగా తీసుకున్నది, వేరే మహిళా సంఘాలు కావచ్చు వేరే ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. సో దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా చేస్తున్నారు. ఒకటే అంటే మీ మహిళల గురించి మాట్లాడితే గుర్తుదన్నట్ట, అంటే ఏ మహిళకైనా అవమానపరిస్తే మేము ఇట్లే అనుకుంటారా? మేము బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతిపక్ష హోదా ఇచ్చింది కూడా ప్రజల పక్షాన ఉండి కొట్టడం అన్నది. మేము ప్రజల పక్షాన ఉండి మహిళ ఇప్పుడు ఇంతమంది అందరూ మహిళలు వచ్చినాం కదా, మేము దాన్ని సుమోటోగా తీసుకోండి, దాన్ని నిజాలు తేల్చమని చెప్తున్నాం. మేము అంటే మహిళా కమిషన్ చైర్మన్ గారు అందుబాటులో లేరు, సెక్రటరీ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, క్లిప్పింగ్స్ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఒక 8 అంశాలు కూడా చేసిన పూర్తి క్లియర్గా ఇచ్చామో వాటి మీద సుమోటో తీసుకొని ఆ నిజాలు బయట పెట్టాలని చెప్పారు. ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ముందు మహిళలకు కోటీశ్వరులు చేస్తూ ఉన్నారు, మహిళలు కోటీశ్వరులు కాదు, కనీసం మహిళలు గౌరవించండి. వాళ్ళకి సకాలం మీరు 2500 ఇస్తున్నారు మహాలక్ష్మి కింద, 2500 ఇవ్వండి. యువతిలకు ఏదో 18 years ఎబో దాటిన పిల్లలందరూ కూడా స్కూటీలు ఇస్తా ఉన్నారు, అది ఇవ్వండి. తులం బంగారం అంటారు, ఆ తులం బంగారం అసలు మీకు తెలిసింది తులం బంగారం కాదు కదా, కళ్యాణ లక్ష్మి సకాలంలో ఇస్తలేదు, అవి కరెక్ట్ ఇవ్వండి మా బిడ్డలకు. కేసీఆర్ కిట్ పేరుతో ఆడపిల్లైనా మగపిల్లగాడైనా పెడితే ఇమ్మీడియట్గా ఇచ్చేది. వాళ్ళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ఉమెన్ అండ్ చైల్డ్ అని చెప్పి ఏదో పేరు పెట్టిరు. పేరు పెట్టడం సార్ నువ్వు ఏదైనా పేరు పెట్టుకుని నీ ఇష్టం, నీ ప్రభుత్వం వచ్చిన. కానీ ఆ కేసీఆర్ కిట్ ఏదైతే గతంలో కేసీఆర్ ఇచ్చిన విధంగా దీని కూడా యథార్థంగా కూడా గతంలో మనం కొనసాగింపు చేయాలి, వాళ్ళు సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతపాటు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు? అంటే ఒక పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ బురద చల్లుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. పత్రికలో వచ్చిన కథనాన్ని ఎవరు పట్టించుకోవాలంటే ప్రభుత్వం పట్టించుకోవాలి. వాస్తవానికి ప్రభుత్వం బాధ్యత ఏందండి? మేము మంత్రులను మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అని ఒకవేళ మంత్రులు భావిస్తే పత్రికను పిలుచుకొని పత్రికలో ఎందుకు కథనాలు రాస్తూ ఉన్నారు, మేము ఎవరిని ఇంటికి పిలవలేదు కదా అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పటివరకు స్పందించలే, పత్రికలు రాసుకొని ఏమన్నా ఓని అన్నట్టుగానే ఉన్నది. మేము ఏమడుగుతున్నామంటే ప్రభుత్వం తేల్చాల్సింది ఏంటంటే అధికారులను ఇబ్బంది పెడుతున్నారా, మహిళా అధికారులను ఇబ్బంది పెడుతున్నారా? పెట్టకపోతే పెట్టలేదని చెప్పండి. దాన్ని మరి పత్రికలు ఎందుకు వస్తుంది? కథనాలు రావడం వల్ల అందరు చదువుతుంటారు కదా, ఆడబిడ్డలకు అవమానం చేసినట్టే కదా. ఆడబిడ్డలకు అవమానం జరిగే విధంగా ఎందుకుంటుంది మీ ప్రభుత్వం యొక్క సంఘటనలు, అంటే వాళ్ళ సమీక్షలు? నేనేమంటున్నా అంటే ఆడబిడ్డలకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు, మహిళా అధికారులకు ఎవరికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మీరే తేల్చండి దాన్ని. మేము అడిగేది ఒకటే, ముఖ్యమంత్రికి మాత్రం మహిళలు అంటే గౌరవం ఉంది, మా ప్రభుత్వం అట్లా చేయదని కాంగ్రెస్ నేతలు. మహిళలు అంటే గౌరవం ఉంటే వాళ్ళ మహిళా మంత్రే ఏడ్చింది, మొన్నటిదాకా వాళ్ళ మహిళా మంత్రే ఇబ్బంది పడ్డది. మా యూరియా కోసం మా అక్క చెల్లెలు నిలబడితే వాళ్ళని హేళన చేస్తున్నారు. సునీతమ్మ ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుంటే ఆడబిడ్డ కన్నీళ్ళను కూడా చులకన వేస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారండి మహిళల గురించి? కేసీఆర్ కిట్టు బంద్ చేసిండ్రు, తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి స్కీమ్ అన్నారు. ఆడబిడ్డలు యూరియా కోసం నిలబడే పరిస్థితి, గురుకులాల మా చిన్నారులు చనిపోతూ ఉన్నారు, వాళ్ళ కలిసి ఎందుకు చనిపోతున్నారు, ఏమైందని కమిటీ వేసే పరిస్థితి కనబడతలేదు. ఆడబిడ్డల ఇప్పుడు హర్ష భార్గవి గారు మొన్న అందాల పోటీలు జరిగితే కనీసం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా నేను మొన్న ఢిల్లీలో హర్ష భార్గవి గారు అధికారులు కదండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది కదా. ఏం డిమాండ్ చేస్తారు మేడం? నిజమేనా దాన్ని తేల్చమంటున్నాం. మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వాన్ని, ఏది నిజం? పత్రికలో వచ్చిన కథనాలు నిజమా, లేదు అంటే నిజంగానే మరి మంత్రులు ఆ విధంగా సమీక్షలు జరిపిస్తున్నారా? ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే దాన్ని తేల్చండి అనేది. మేము తేల్చుండ్రి, మంత్రులది పొరపాటు అయితే మంత్రుల మీద యాక్షన్ తీసుకోండి. మరి పత్రికలు ఈ విధంగా ఎట్లా వస్తాయి? అందరు చాలామంది చదువుతారు కదండి, చదివితే ఆడబిడ్డలను అవమానపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకుంది. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంది, వేరే మహిళా విభాగాలు ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. దీన్ని రాజకీయంగా చూస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం తీసుకోవాలండి దీని మీద యాక్షన్. వాస్తవానికి ప్రభుత్వమే సమీక్ష చేసుకోవాలి. ఎందుకు మంత్రుల మీద ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, అధికారులు ఇబ్బంది పడుతున్నారా, అధికారులు ఇబ్బంది పడితే మరి ఏం చేద్దాం అనే విధంగా వాళ్ళు తీసుకోవాల్సిన పనిని మేము తీసుకున్నాం. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం చేయాల్సిన పని అండి ఇది. ప్రతిపక్ష పార్టీగా మేము కనీసం వాళ్ళ దృష్టికి తీసుకురావడం కోసం ఈ విధమైన కథనాలు రావడం తెలంగాణ రాష్ట్రానికి మంచి పద్ధతి కాదండి. ఆడబిడ్డలను అవమానపరిచే విధంగా ఉంది. ఆ అవమానపరిచే విధంగా ఉండే కథనాలు వస్తున్నాయి కాబట్టి వాటి మీద తేల్చండి అని చెప్పేసి వచ్చినారు. ఇంతవరకు రియాక్ట్ కాలేదు.
వాళ్ళ మహిళా మంత్రి ఏడుస్తుంది, మహిళా మంత్రికే కష్టం ఉందంటే ఇంకా మహిళా మంత్రులు ఎక్కడికి వెళ్ళి రియాక్ట్ అవుతారండి. థ్యాంక్ యూ.